ఇక రైతన్నకు యూరియా కష్టాలని చెప్పేసి ఒక వార్త చూసుకుంటే ఇక్కడ ఖానాపూర్ నుంచి ఒక మిత్రుడు వచ్చిండు అక్కడ ఏంటంటే ఇక్కడ కాలేజ్ పడుతుందంట ఇంటిగ్రేటెడ్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పడుతుందంట. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పడుతుంటే దానికి వేరే దగ్గరికి తరలిస్తున్నారు. మాకు ఇప్పటికే డిగ్రీ కాలేజ్ లేదు, ఇక్కడ కాలేజీ లేక మాకు ఇబ్బంది అవుతుంది, ఇది ఒక్కగానొకటి పడుతుంటే దీన్ని కూడా తీసుకోబోతారని చెప్పేసి బాధతోటి వచ్చాడు. 3 రోజులు దీని గురించి ఇక అసలు నేను మాట్లాడుతా అంటే రా అని చెప్పేసి అంటే కొంచెం టైం అయిపోయినాక వచ్చిండు. మొన్న వస్తే మనం తర్వాత రమ్మని చెప్పినాము. వచ్చిండు చెప్పిత్రం ఏందో చెప్పు. మరి నిర్మల్ జిల్లా ఖానాపూర్ మా నియోజకవర్గం ఏర్పడి దాదాపు 47 సంవత్సరాలు పూర్తయింది. ఇంతవరకు నియోజకవర్గ కేంద్రాన్ని ఆనుకొని నా మొత్తం 4 మండలాలు ఉన్నాయి. దాదాపు 1,00,000 పైచీలకే ప్రజల నివాసం ఉంటున్నారు. మరి ఇప్పటి వరకు ఇక్కడ ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఐటీఐ కాలేజ్ లేదు, సరైన ఖానాపూర్లో సరైన సదుపాయాలతో కూడిన ఒక ఆసుపత్రి కూడా లేదు. ఎవరికైనా మేము బ్లడ్ డొనేషన్ చేయాలనుకుంటే కూడా 100 కిలోమీటర్ వెళ్లాల్సిన పరిస్థితి, మా జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి అన్న. మరి అలాంటి ఈ తరుణంలో మాకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ కు శాంక్షన్ అయింది. మరి ఆ స్కూల్ ని కూడా వేరే ఆదిలాబాద్ జిల్లాకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న. మా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ మీ దగ్గర పెట్టాలని వేరే దగ్గరికి ఎట్లా తరలిస్తారు ఆయన? అతని సొంత గ్రామం అనేది ఆదిలాబాద్ జిల్లాకు చెందింది అన్న. మేము ప్రాంతాలకు వ్యతిరేకం కాదన్న, కాకపోతే మా విద్యార్థులు వెనుకబడిపోతున్నారనే మా ఆవేదన, అంతే తప్ప. మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ ఖానాపూర్. ఏమంటున్నావు మరి నువ్వేమంటున్నావు? మేమేమంటున్నాం అంటే ఈ మీ న్యూస్ ద్వారా మేము దీనికి సంబంధించి మాజీ ప్రజాప్రతినిధులతోని కొందరు యువకులతో లెటర్లు ఇచ్చిండు. 4 మండలాల గ్యాంగ్ ఉన్నది, వాళ్ళందరూ కలిసి పోయి జేఏసీ ఏర్పాటు చేసుకొని చాలా కార్యక్రమాలు చేసినాము, బంద్ కూడా ప్రకటించినాము. అయినా కూడా ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదన్న. మరి దీని ద్వారా కానీ మీరైనా కానీ కొంచెం అందరికీ తెలిసే విధంగా ప్రజలకు తెలిస్తే మా పరిస్థితి ఏంది అని ప్రజలకు తెలవడంతో పాటు ప్రభుత్వం కూడా దీనిపైన ఆలోచన చేయాలి. ఎందుకంటే ఖానాపూర్లో ఇప్పటివరకు డిగ్రీ కాలేజ్ లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, తర్వాత చాలా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కాబట్టి 100% మా దగ్గర ఒక్కొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తూ ఉంది. ఆ వస్తున్న శాంక్షన్ అయిన స్కూల్ని వేరే దగ్గరికి తరలించకపోతున్నారు అనేటువంటి విషయం వచ్చిందట. దాంతో మా దగ్గరనే పెట్టాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి. ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపైన అంటే ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఓట్లేసింది ఇక్కడ ఖానాపూర్ ప్రజలు అయితే తీసుకొని మళ్ళీ వేరే దగ్గర పెడతా అంటే కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంతేనా? అంతే. అంటే మా దగ్గర ఏవి లేవు కదన్న విద్యకు సంబంధించినవి. మొత్తం అక్కడికి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి. మా నియోజకవర్గంలో 3 జిల్లాలు వస్తాయన్న. మంచిర్యాల వస్తుంది, ఆదిలాబాద్ వస్తుంది, నిర్మల్ వస్తుంది అన్న. కానీ మా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మాత్రం దీన్ని ఆనుకొని ఉన్న 4 మండలాల్లో మాత్రం విద్యకు బాగా దూరం అయిపోయి ఉన్నారన్న. దాని విషయంలోనే మేము అందరం 4 మండలాలకు సంబంధించి జేఏసీ ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అన్న. ఈ విషయాన్ని అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడి వరకు వచ్చినాం. ఓకే, ప్రభుత్వం దీనిపైన ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా మీరు కూడా ఇక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి. మీ పని చేస్తారు వీళ్ళు. ప్రభుత్వము మొన్న 2 డిగ్రీ కాలేజీలు శాంక్షన్ చేసిందన్న. దాంట్లో ధర్మపురికి చొప్పదండికి శాంక్షన్ చేసిందన్న. ఈ ఉద్యమం చేస్తున్న సమయంలో కూడా డిగ్రీ కాలేజ్ లేదని చెప్పినామన్న. అప్పుడైనా కానీ మా ఖానాపూర్ గురించి ఖానాపూర్ అని కాదు మిత్రమా, ఇప్పుడు మా యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా లేదు డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు, చాలా చోట్ల లేదు. 100% ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దీనిపైన పరిశీలిస్తే మంచిగా ఉంటుంది. కూర్చో.